సమర్పించు రాజేష్ వర్మ గారు నిర్మాతగా, కార్తిక వర్మ గారు దర్శకుడిగా, సాయి కార్తిక్ గారు సంగీత దర్శకుడిగా, నవదీప్, నవీన్ చంద్ర, ప్రదీప్ హీరోలుగా, పూజా జవేరి, ప్రాచి అండ్ శ్రేయ హీరోయిన్స్గా త్వరలో మన ముందుకు వచ్చేస్తోంది బమ్ భోలేనాథ్. బమ్ భోలేనాథ్ అనగానే ఫస్ట్ ఈ టైటిల్ వినగానే, అంటే ట్రైలర్ మీరు అందరు ఈ పాటికే చూసేసి ఉంటారు, ట్రైలర్ చాలా రోజులైంది కాబట్టి రిలీజ్ అయ్యి, కానీ ట్రైలర్ కన్నా ముందు ఈ టైటిల్ అనౌన్స్ అయిన తర్వాత అందరూ కాస్త డివోషనల్ టచ్ ఉంటుందేమో, దీంట్లో కూడా ఏదైనా మైథాలజికల్ ఎలిమెంట్ ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ అర్థమైంది ఏంటంటే టైటిల్కి ఇక్కడ పోస్టర్ చూసిన తర్వాత టైటిల్కి స్టోరీకి అస్సలు సంబంధం లేదండి. మరి మీలో కొంతమంది ట్రైలర్స్ చూసే ఉంటారు. ట్రైలర్లో గుడ్, బ్యాడ్, అగ్లీ అని 3 డిఫరెంట్ పాత్రలు చూపిస్తున్నారు. సో చాలా సింపుల్గా డైరెక్టర్ గారు ఒక్క మాటలు చెప్పాలంటే ఇది ముగ్గురి కథ అన్నారు. మరి ఆ ముగ్గురు ఎక్కడి నుంచి ఎలా ఒక చోటకి చేరుతారో, వాళ్ళ మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయో, ఇలాంటివన్నీ చాలా పెద్ద స్టోరీ. కాకపోతే ఇది అందరు కూడా కలిసి కూర్చుని చూసే ఒక క్రైమ్ కామెడీ అన్నారు. ఈ మధ్య ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది కదండి. సో కార్తికేయ మూవీ మేకర్స్ నుంచి వస్తున్నటువంటి ఈ మూవీ బమ్ భోలేనాథ్ అంతే మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు విచ్చేసినటువంటి పెద్దలు, అతిథులు, ప్రముఖులు, ప్రేక్షకులు అందరికీ కూడా మరొకసారి మా స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. వీళ్ళు ఇలా మాట్లాడిన తర్వాత నేను ఏం మాట్లాడాలని టెన్షన్ ముందు కొత్తగా లేదంటారేమో అని, చాలా డిఫరెంట్ అంటున్నారు. బట్ డిఫరెంట్ అయినా కొత్త అయినా పక్కన పెడితే నిజంగానే టీజర్ చూడంగానే నేను నవదీప్కి కాల్ చేశాను. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నవదీప్. చాలా బాగుంది టీజర్, చాలా బాగుంది, టైటిల్ బాగుంది అని చెప్పాను. ఇంక ఇప్పుడు ఏం వాగినా సరే పక్క నుంచి ముగ్గురు ఉన్నారు ఇక్కడ. సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. బై. సో లెట్స్ వెల్కమ్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ బమ్ భోలేనాథ్, సాయి కార్తిక్ గారు. ఒకసారి గట్టిగా చెప్పండి ఫర్ ది వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. వెల్కమ్ సాయి కార్తిక్ గారు. డిఫరెంట్ అని ఎక్స్పెక్టేషన్స్ అక్కడికి వెళ్ళిపోయాయి ఆల్రెడీ జస్ట్ ఆడియో లాంచ్లోనే. కాబట్టి మీ మ్యూజిక్తో కూడా అంతే ఆ రేంజ్లోకి తీసుకెళ్ళిపోవాలి మమ్మల్ని. సో బెస్ట్ విషెస్ టు యూ. అందరికీ నమస్కారం. బమ్ భోలేనాథ్ ఈ ఆడియో అంటే రెగ్యులర్గా చెప్పేదే అనుకోవద్దు, అందరూ మళ్ళీ నవదీప్ గారు ఉన్నారు. అంటే చాలా డిఫరెంట్ ఆల్బమ్ అండ్ మూవీ కూడా, ఎందుకంటే 3 స్టోరీస్ ఇన్ 1 క్రైమ్. ఆడియో మీద అందరూ లోగో చూశారు. ఒక డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్గా చేసాం. అండ్ దీనికి ఒక స్పెషల్ సింగర్ని పిలిపించాను. ఆ సింగర్ ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. చెప్పండి పొరుసు అంటే బంబోలేనాథ్, భోలేనాథ్ బొమ్మ పడునోయ్ బంబోలేనాథ్, ఈ పర్సు ఖాళీ బంబోలేనాథ్, బోలో బంబోలేనాథ్, బంబోలేనాథ్. ఒక్కటంటే బంబోలేనాథ్, అది 2 అవునోయ్ బంబోలేనాథ్, ఇక 3 మారితే బంబోలేనాథ్, బోలో బంబోలేనాథ్. బం 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 బంబోలేనాథ్, బోలో బం 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 బంబోలేనాథ్, బోలో బం 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 బంబోలేనాథ్, బోలో బంబోలేనాథ్, బంబోలేనాథ్. బం 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 బంబోలేనాథ్, బోలో బం 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 బంబోలేనాథ్, బోలో బం 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 బంబోలేనాథ్, బోలో బంబోలేనాథ్, బంబోలేనాథ్. బమ్ భోలేనాథ్ టైటిల్ చెప్పు, నువ్వు చెప్పు. చాలా మంచి టైటిల్. చాలా కష్టపడి చాలా ఆలోచించి డిజైన్ బాగుంది. ఈ ఆ పేరు ఎలా పెట్టాలి అని స్టోరీకి తగ్గట్టుగా ఆలోచించి దాన్ని సెలెక్ట్ చేశారు. ఇది సాధారణంగా అందరూ చెప్తారు, బట్ బేసిక్గా బమ్ భోలేనాథ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే, ఏంటంటే యాక్చువల్గా కథకి సంబంధించి చాలా యాప్ట్గా ఇంకొక 4 టైటిల్స్ అనుకున్నాం అండి. ఆ 4 టైటిల్స్ తర్వాత సాయి కార్తిక్ గారికి ఒక ఆప్షన్ కూడా చెప్పాం, ఈ బమ్ భోలేనాథ్ అని. సో అది 5th టైటిల్.
సో ఆ 4 టైటిల్స్ చాలా యాప్ట్గా అన్నీ యాప్ట్గా ఉన్నాయి, అవి ఇంకా యాప్ట్గా ఉన్నాయి. అంటే వినంగానే మొత్తం టైటిల్లోనే కథ మొత్తం అర్థమయ్యేటట్టు ఉంది. సరే ఏమైందంటే ఆ 4 టైటిల్స్ అవైలబిలిటీ లేవు. సో 5th ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇది కన్ఫర్మ్ చేసాం. థ్యాంక్ యూ. ఈ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే టైటిల్ చాలా బాగుంది. ఇందాక భరద్వాజ్ గారు అందరూ చెప్పినట్టు బంబోలేనాథ్ టైటిల్ చాలా యూత్ఫుల్గా ఉంది. అంటే వాళ్ళు ముందు చేసిన కార్తికేయ సినిమా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే ఈ కాన్సెప్ట్ ఈ బంబోలేనాథ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నా ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ దీంట్లో యాక్టర్స్ లైక్ నవదీప్ కానీ నవీన్ చంద్ర కానీ, యాక్చువల్లీ నవదీప్ది ఒక విషయం చెప్పాలి ఇక్కడ. జస్ట్ 2 days బ్యాక్ ఒకళ్ళు వచ్చి నాకు కథ చెప్తున్నారు. కథ చెప్తా కథ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. నాకు హీరో గురించి ఏం చెప్పకుండా కథ చెప్పారు. చెప్పిన తర్వాత ఇది ఎవరికి అనుకుంటున్నావు అంటే ఇది నవదీప్ అండి అన్నాడు. నేను అడిగా ఎందుకు నవదీప్ కావాలని. సార్ అతను చాలా మంచి యాక్టర్, ఒక మంచి బ్రేక్ దొరికితే కనుక డెఫినెట్గా ఒక మంచి స్థాయికి వెళ్ళే యాక్టర్ అండి అన్నాడు. ఆ మంచి బ్రేక్ ఈ సినిమా అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్. బమ్ భోలేనాథ్. సో అంతకుముందు కార్తికేయ, ఇప్పుడు బమ్ భోలేనాథ్. మంచి పవర్ఫుల్ టైటిల్స్ 2. సో నాకు ఇష్టమైన శివుడు బమ్ భోలేనాథ్. సో అలానే నవీన్కి, ప్రదీప్కి, నవదీప్కి మంచి మూవీ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ఈ సంవత్సరం నేను మొన్నే ఒక చిన్న ఆర్టికల్ కూడా చదివాను పేపర్లో. ఏంటంటే ఈ సంవత్సరం అండర్ డాగ్స్కి అంటే చాలా మంచి పర్ఫార్మర్స్ అయ్యి ఉండి వాళ్ళ పర్ఫార్మెన్స్కి వాళ్ళ టాలెంట్కి తగిన సక్సెస్ రాని వాళ్ళందరికీ ఈ ఇయర్ పెద్ద సక్సెస్ వచ్చిందని ఒక ఆర్టికల్ రాశారు. శర్వా కానీ నిఖిల్ కానీ అందరి పేర్లు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నాను. సో 2014 వాళ్ళు అనుకున్న సెంటిమెంట్ నిజమైతే కనుక బంబోలేనాథ్ బ్లాక్ బస్టర్ రావాలి లెక్క ప్రకారం. అండ్ నవదీప్ గురించి చెప్పాలంటే నాకు ఎప్పుడో ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అండ్ చెప్పాక అయిపోయింది, అది చెత్త మ్యాటర్ అయిపోయింది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండి. అంటే ఆడియో రిలీజ్కి వచ్చిన వాళ్ళందరూ అలా చెప్తారే ఉన్నారు, నేను ఆ ఫ్లోలో చెప్పట్లేదు, జెన్యూన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఒకరోజు కృష్ణవంశీ గారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా మా ఇద్దరి మధ్యలో డిస్కషన్ వచ్చింది. యంగ్స్టర్స్లో మోస్ట్ టాలెంటెడ్ ఎవరు మీ ఉద్దేశంలో అని ఒక రకమైన లుక్ ఇచ్చాను ఆయన వైపు. నా పేరు చెప్తాడు, చెప్పండి అన్నట్టు. ఆ నవదీప్ గడ్ బల చేస్తాడు రా అన్నాడు. అనగానే ఇంకా మొత్తం గాలి పోయింది. సో కృష్ణవంశీ గారు లాంటి వ్యక్తి ఆ మాట అన్నాడంటే అతని పర్ఫార్మెన్స్ గురించి అంతకంటే మంచి కాంప్లిమెంట్ ఉండదు. సో సాయి కార్తిక్ కొంచెం వెయిట్ తగ్గాడు ఇందాకే అనుకుంటున్నాం పక్కన కూర్చొని, బాగా కష్టపెట్టినట్టున్నారు. సో ఈ సినిమా అందరూ అంటే ఇప్పుడు దాకా చూసిన విజువల్స్ కానీ ట్రైలర్ కానీ ఓవరాల్ గ్రూప్ కానీ అంతా యంగ్గా ఫ్రెష్గా ఎనర్జెటిక్గా ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రొటీన్కి భిన్నంగా మాట్లాడమని చెప్పారు. బాలీవుడ్లో షోలే అనే సినిమా 5 సంవత్సరాల పైన ఆడింది. ఆ రికార్డ్ని సినిమా బ్రేక్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నవదీప్, ప్రదీప్, నవీన్ వీళ్ళు ముగ్గురు సంవత్సరానికి 30 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను ఒక్కొక్కళ్ళు. సో 90 సినిమాలు వీళ్ళే చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ పచ్చగా కళకళలాడాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే సాయి కార్తిక్ సంవత్సరానికి 100 సినిమాలకు మ్యూజిక్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ మిగతా 10 ఎవరికి సార్? ఆయన 90 మార్క్స్ చేశాక 10 ఎవరికి చేస్తున్నారు? నిర్మాతలు బాగుంటే వాళ్ళు చేస్తారండి. థ్యాంక్ యూ సార్. ఈ ట్రైలర్ చూసినప్పుడు ఐ మీన్ దిస్ సాంగ్ విచ్ ద క్లిప్పింగ్ దట్ ఐవ్ సీన్ చాలా లేతగా పండులాగా ఎర్రెర్రగా ఉన్న నవదీప్ని ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. హీరోయిన్స్ కంటే ఎక్కువ బ్లష్ అవుతున్నాడు స్క్రీన్ పైన. ఎందుకు అబ్బా బాబు అంత బ్లష్ అయ్యావంటే సన్ బర్న్ అంట. అండ్ నవీన్ చంద్ర వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అందాల రాక్షసి తర్వాత ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా ప్రత్యేకంగా ఆయనకు మెన్షన్ ఉంటుంది. ఈ ఫిల్మ్లో వీళ్ళు ముగ్గురు కూడా దే షుడ్ make a mark, and I wish the entire team all the best. Music director, nice songs. So wish you all the best. Director Garki, it's the first film and I wish that it becomes bigger hit and earns a lot of money, more money than Kartikeya. So thank you so much. బంబోల్నాథ్. ఫస్ట్ నేను ఈ టైటిల్ వినగానే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ నాకు బాబ్ మార్లే సాంగ్ ఒకటి ఉంటుంది బంబోల్నాథ్ అని, నాకు కూడా తెలుసు. సో దట్ సాంగ్ నాకు ఫస్ట్ ఆ సాంగ్ స్ట్రైక్ అయింది. అండ్ దిస్ టైటిల్ కూడా ఐ థాట్ ఇట్ వాజ్ అ సూపర్ టైటిల్. అండ్ ఇద్దరు కూడా పోస్టర్స్ మీద కిల్లర్ ఉన్నారు. సో ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్. ఇద్దరికి ముగ్గురికి సారీ ముగ్గురు కాదు టీం అందరికీ. సో నవీన్ అండ్ నవదీప్
మంచి ఫ్రెండ్స్ నాకు, అండ్ ప్రదీప్ కూడా ఐ మెట్ హిమ్ క్వైట్ అ ఫ్యూ టైమ్స్, అండ్ అంత క్లోజ్ ట్రావెల్ అవ్వలేదు ప్రదీప్తో, బట్ గాడ్ బ్లెస్ ఫర్ యువర్ ఫస్ట్ డెబ్యూ, సో సూపర్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. హీరోస్ లుక్ చాలా బాగుంది, మ్యూజిక్ అదరగొట్టేశారు సాయి కార్తిక్ గారు. ఆయన ముందు చేసిన సినిమాలో ఆడియో ఫంక్షన్స్లో అదే చెప్పాను, వెరీ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అని. ప్రతి పాటకి ఊపొస్తుంది యాక్చువల్లీ, సూపర్ బ్రదర్. సో నేను నవదీప్తో ఆల్రెడీ ఓ సినిమా చేశాను, అందరూ నవదీప్ని పొగుడుతున్నారు, నవీన్ని పొగుడుతున్నారు, ఇంకా పొగిడే అవసరం లేదు. సినిమా ట్రైలర్స్ చూస్తేనే ఆ రోల్స్, ఆ క్యారెక్టరైజేషన్లో ఎవరికి వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నారో అర్థమైపోతుంది. బట్ వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు, అన్బిలీవబుల్లీ స్పాంటేనియస్ యాక్టర్ అండి. అంటే తనతో చేస్తే, నవదీప్తో చేస్తే ఆన్ ద టోస్ ఉండాలి యాక్చువల్లీ. అండ్ బికాస్ ఆఫ్ హిమ్ ఐ డిడ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ వన్ ఫిల్మ్ విచ్ వీ డిడ్ టుగెదర్. యూ సూపర్ బ్రదర్. నవీన్ చంద్ర, ఇంటెన్స్ యాక్టర్, అండ్ కామెడీ దాంట్లో కూడా చాలా మంచి టైమింగ్. తను కూడా మంచి స్పాంటేనియస్ యాక్టర్ అనుకుంటున్నాను, కలిసి చేస్తే అది కూడా అర్థమైపోద్ది. సో అట్ ద సేమ్ టైం ప్రదీప్కి, ఎవ్రీబడి, ద డైరెక్టర్, ద మ్యూజిక్ డైరెక్టర్, ద ప్రొడ్యూసర్, అందరికీ ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలని, ఇంకా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.